నేను ఎవరిని అనేది మానవ చరిత్రలో అత్యంత లోతైన ప్రతి మనిషి తనను తాను ప్రశ్నించుకోవలసిన మొదటి ప్రశ్న. దీన్ని తార్కికంగా భారతీయ తత్వశాస్త్రం ప్రకారం ప్రపంచ మతాల దృక్కోణంలో విశ్లేషిస్తూ ఒక అద్భుతమైన ఆన్సర్ని మనం రాబట్టుకుందాం. మిమ్మల్ని నేను ఎవరు అని ఎప్పుడైనా ప్రశ్నించుకున్నారా? ఒకవేళ నేను మిమ్మల్ని మీరు ఎవరు అని అడిగితే మీరు మీ పేరు చెబుతారు, కానీ అది మీకు పెట్టిన పేరు మీరు కాదు. మీ వృత్తి చెబుతారు, సాఫ్ట్వేర్, డాక్టర్, టీచర్ అని, కానీ అది మీరు చేసే పని మీరు కాదు. నేను ఒక మనిషిని, అది నా శరీరం అని మీరు అనుకోవచ్చు, కానీ ఇక్కడే ఒక అద్భుతమైన లాజిక్ దాగి ఉంది. రండి, ఈరోజు నేను ఎవరు అనే ప్రశ్నకు తార్కికంగా మన భారతీయ తత్వశాస్త్రం ప్రకారం మరియు ప్రపంచ గ్రంథాలు ఏమంటున్నాయో విశ్లేషిద్దాం. ముందుగా సైన్స్ ప్రకారం చూద్దాం. నేను నా శరీరమా? జీవశాస్త్రం ప్రకారం మన శరీరంలోని కణాలు ప్రతి 7 నుంచి 10 సంవత్సరాలకు పూర్తిగా మారిపోతాయి. అంటే 10 ఏళ్ల క్రితం ఉన్న మన శరీరం ఇప్పుడు లేదు. మరి శరీరం మారిపోయినా నేను అనే ఫీలింగ్ ఎందుకు మారట్లేదు? అంటే మీరు ఈ శరీరం కాదన్నమాట. మన ఆలోచనలు ప్రతి క్షణం మారుతూ ఉంటాయి. కోపం, సంతోషం, బాధ ఇవన్నీ నశించిపోతాయి. ఇవి వచ్చిపోయే మేఘాలు లాంటివి. ఒక లాజిక్ చెప్తాను, వినండి. ఏదైతే చూస్తున్నావో, దేనినైతే గమనిస్తున్నావో అది మీరు కాలేరు. మీరు మీ చేతిని చూస్తున్నారు కాబట్టి మీరు ఆ చెయ్యి కాదు. మీరు మీ ఆలోచనలను గమనించగలరు కాబట్టి మీ ఆలోచనలు మీరు కాదు. మరి ఇవన్నీ గమనిస్తున్న ఆ అద్భుతమైన గమనిక ఎవరు? అబ్జర్వర్ ఎవరు? అతనే నిజమైన మీరు. ఈ లాజిక్ని మన వేదాలు, ఉపనిషత్తులు, భారతీయ తత్వశాస్త్రం వేల సంవత్సరాల క్రితమే ఒక పద్ధతిలో క్రొనలాజికల్గా వివరించింది. మన భారతీయ సనాతన ధర్మం ప్రకారం మీరు దేహం కాదు, మనసు కాదు, బుద్ధి కూడా కాదు. మీరు సత్ చిత్ ఆనంద స్వరూపులు. అంటే ఉనికి, చైతన్యం, ఆనందం అని అర్థం. శంకరాచార్యులు కూడా ఒక అద్భుతమైన మాట అన్నారు. నేను మనసుని కాదు, బుద్ధిని కాదు, అహంకారాన్ని కాదు, నేను కేవలం శివ స్వరూపాన్ని, అంటే స్వచ్ఛమైన చైతన్యాన్ని అని అర్థం. ఉపనిషత్తులో కూడా చాలా అద్భుతమైన మాట ఉంది. నేనే బ్రహ్మను, నేనే ఈ సృష్టికి మూలమైన శక్తిని, నేనే. నీవు దేనినైతే వెతుకుతున్నావో ఆ భగవంతుని తత్వం నీలోనే ఉంది, నీవే అది అని ఉపనిషత్తులు చెప్తున్నాయి. కేవలం హిందూ గ్రంథాలు మాత్రమే కాదు, ప్రపంచంలోని అన్ని మత గ్రంథాలు ఈ సత్యాన్నే వేర్వేరు అర్థంలో, వేర్వేరు కోణంలో వివరిస్తున్నాయి. గౌతమ బుద్ధుడు కూడా అనాత్మ అన్నాడు. అంటే స్థిరమైన నేను అనేది ఏది లేదు. ఒక నది ఎలాగైతే ఎప్పుడు ప్రవహిస్తూ మారుతూ ఉంటుందో, మన ఉనికి కూడా ఒక నిరంతరమైన చైతన్య ప్రవాహం అని బుద్ధుడు చెప్తాడు. బైబిల్లో కూడా మీరు మానవ అనుభూతిని చెందే, మానవ అనుభవాలను పొందుతున్న ఒక ఆధ్యాత్మిక జీవి అని క్రైస్తవం బోధిస్తుంది. ఖురాన్లో నువ్వు కేవలం ఒక మాంసపు ముద్దవు కావు, అనంతమైన శక్తివని చెప్తుంది. ఫైనల్గా నేను ఎవరు? లాజిక్ ప్రకారం చూసినా, వేదాల ప్రకారం చూసినా, మత గ్రంథాల ప్రకారం చూసినా, మీరు ఈ విశ్వాన్ని అనుభూతి చెందుతున్న ఒక స్వచ్ఛమైన చైతన్యం. మీరు ఒక ఆత్మ. ఈ సత్యాన్ని తెలుసుకున్న క్షణం మనలోని భయం, అహంకారం, బాధ అన్నీ మాయమైపోతాయి. ఎందుకంటే మరణించేది నీ శరీరమే కానీ నీవు కాదు. ఈ వీడియో మీకు ఒక కొత్త ఆలోచనను ఇచ్చిందని ఆశిస్తున్నాను. దీనిపై మీ అభిప్రాయాన్ని ఏమిటో, మీరు ఏమనుకుంటున్నారో ఈ కింది కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.